హలో స్పేస్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 1989లో బాబ్ లెజర్ అనే వ్యక్తి ముందుకు వచ్చి నేను ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్లో పనిచేశాను అని చెప్పాడు. గవర్నమెంట్ అతన్ని లయర్ అని చెప్పినా ఇప్పటికీ 35 ఇయర్స్ తర్వాత కూడా అతని కథ మారలేదు. ఈ వీడియోలో బాబ్ లెజర్ గురించి తెలుసుకుందాం. బాబ్ లెజర్ యుఎఫ్ఓ కమ్యూనిటీలో చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఒక నార్మల్ సైంటిస్ట్ యుఎస్ గవర్నమెంట్ మోస్ట్ సీక్రెట్ బేస్లో వర్క్ చేశాడు. అక్కడ ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయని, గ్రావిటీని బెండ్ చేసే ఇంజిన్స్ పైన వర్క్ చేస్తున్నామని, మనం ఫిజిక్స్లో చదివిన రూల్స్ అన్నీ బ్రేక్ అయ్యాయని చెప్పాడు. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, బాబ్ లెజర్ బిగ్గెస్ట్ లయరా, లేదా హ్యుమానిటీకి తెలియని ట్రూత్ చెప్పిన ఫస్ట్ విజిల్ బ్లోవరా? వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాబ్ లెజర్కి ముందు చాలామంది విజిల్ బ్లోవర్స్ వచ్చారు, కానీ బాబ్ లెజర్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. దాంతో చాలామంది విజిల్ బ్లోవర్స్ బయటకు వచ్చారు. అసలు హూ ఈజ్ బాబ్ లెజర్? బాబ్ లెజర్ అంటే ర్యాండమ్ కాన్స్పిరసీ పర్సన్ కాదు. హీఈస్ ఏ సైంటిస్ట్ అండ్ ఇంజనీర్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్. బాబ్ లెజర్కి చిన్నప్పటి నుంచి రాకెట్స్, జెట్ ప్రపల్షన్, పార్టికల్ ఫిజిక్స్ అంటే అబసెషన్ ఉండేది. స్కూల్ డేస్లోనే జెట్ పవర్డ్ బైసికల్ని బిల్డ్ చేశాడు. తర్వాత హోండా కార్ని జెట్ ఇంజన్తో మాడిఫై చేశాడు. 1982లో లాస్ అలమస్ నేషనల్ ల్యాబొరేటరీలో సైంటిస్ట్గా వర్క్ చేశాడు. న్యూస్ పేపర్లో కూడా జెట్ కార్ సైంటిస్ట్ అట్ లాస్ అలమాస్ అనే ఆర్టికల్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే, గవర్నమెంట్ వీ హ్యావ్ నో రికార్డ్ ఆఫ్ బాబ్ లెజర్ వర్కింగ్ హియర్ అని చెప్పింది, కానీ న్యూస్ పేపర్ ప్రూఫ్ ఉంది. సో రికార్డ్స్ డిలీట్ చేశారా? బాబ్ లెజర్ ఐ స్టడీడ్ ఫిజిక్స్ అట్ ఎంఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ అట్ కాల్టెక్ అని చెప్పాడు. గవర్నమెంట్ మాత్రం హీ నెవర్ స్టడీడ్ దేర్ అని రెస్పాన్స్ ఇచ్చింది. బాబ్ లెజర్ మాత్రం నా ఎడ్యుకేషన్ని ఎరేజ్ చేస్తే నా క్రెడిబిలిటీ కూడా ఎరేజ్ అవుతుందని చెప్పేశాడు. ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, హీ మెన్షన్డ్ సమ్ ప్రొఫెసర్స్ నేమ్స్. లేటర్ దోస్ నేమ్స్ డైడ్ ఆర్ డిసపేర్డ్ ఫ్రమ్ రికార్డ్స్. ఇది కోయిన్సిడెన్సా లేదా ఇంటెన్షనల్ క్లీనప్పా? 1988 to 1989 టైంలో బాబ్ లెజర్ని ఈజీ అండ్ జీ అనే గవర్నమెంట్ కాంట్రాక్ట్ రిక్రూట్ చేసింది. పోస్టింగ్ లొకేషన్ ఏరియా 51 పక్కనున్న S4 ఫెసిలిటీ. ఈ లొకేషన్ మ్యాప్లో అస్సలు లేదు. కానీ బాబ్ లెజర్ చెప్పిన ప్రకారం మౌంటైన్స్ లోపల హ్యాంగర్ డోర్స్ ఉంటాయి, సెక్యూరిటీ క్లియరెన్స్ టెస్ట్, సైకలాజికల్ ఎవాల్యుయేషన్స్ అండ్ వార్నింగ్ ఉంటాయి అని చెప్పాడు. మెయిన్లీ ఇఫ్ యూ టాక్ యూ డిసపియర్ అని క్లియర్గా చెప్పారు. సో ఇంత కాన్ఫిడెన్షియల్గా ఉంటే అంత మంచిది అని అర్థం. బాబ్ లెజర్ బిగ్గెస్ట్ క్లైమ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. S4లో 9 ఫ్లయింగ్ డిస్క్ని చూశాను అని, అండ్ వాటిపైన ఎక్స్పెరిమెంట్ చేసి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నాను అని చెప్పాడు. అవి హ్యూమన్ మేడ్ కాదు. అందులో ఒక క్రాఫ్ట్ని స్పోర్ట్ మోడల్ అని పిలిచాడు. బాబ్ లెజర్ దానిపైనే వర్క్ చేశాడు. దానికి నో రైవెట్స్, నో వెల్స్, వన్ సాలిడ్ పీస్ ఆఫ్ మెటీరియల్తో ఉంది. ఇంటీరియర్ చాలా స్మాల్గా ఉంది. సీట్ చాలా చిన్న బీయింగ్స్ కోసం డిజైన్ చేసినట్టు ఉంది, జస్ట్ లైక్ గ్రే ఏలియన్స్. మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏలియన్ స్పీసెస్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి. బాబ్ లెజర్ ఇంట్రడ్యూస్డ్ ఎలిమెంట్ 115. ఎప్పటికీ సైంటిఫిక్గా కన్ఫర్మ్ చేయలేదు. ఎలిమెంట్ 115 యాంటీ గ్రావిటీ ఫ్యూయల్ అని కూడా చెప్పాడు. గ్రావిటీ ఫోర్స్ కాదు, ఇట్స్ ఏ వేవ్. అండ్ ఎలిమెంట్ 115 గ్రావిటీని యాంప్లిఫై చేస్తుంది అని చెప్పాడు. క్రాఫ్ట్ బెలీ ఫస్ట్ ఫ్లై అవుతుంది అని, అండ్ ఫస్ట్ స్పేస్ టైం బెండ్ చేస్తుంది విత్ నో సౌండ్, నో హీట్. తర్వాత సేమ్ డిస్క్రిప్షన్తో చాలా వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. 2016లో ఎలిమెంట్స్ 115 మాస్కోవియం అఫీషియల్లీ డిస్కవర్ చేశారు. కోయిన్సిడెన్సా లేదా కన్ఫర్మేషనా? బాబ్ లెజర్ డైరెక్ట్గా ఏలియన్స్ని చూడలేదు, కానీ బ్రీఫింగ్ డాక్యుమెంట్స్లో ఇన్ఫర్మేషన్ చూశాడు. అందులో ఏలియన్ స్పీసీస్ నేమ్ జెటా రెటికులి, ఆరిజిన్ బైనరీ స్టార్ సిస్టమ్, హైట్ అరౌండ్ 4 feet, గ్రే స్కిన్, లార్జ్ బ్లాక్ ఐస్, దే ఆర్ నాట్ హాస్టిల్, దే అబ్జర్వర్స్ అని మెన్షన్ చేస్తుంది. ఏరియా 51 S4 ఫెసిలిటీలో వర్క్ చేస్తున్న టైంలో ఎవ్రీ వీక్ నైట్ టైం సైంటిస్ట్ ఆ UFOస్ని టెస్ట్ చేసేవాళ్ళు. అప్పట్లో కొన్ని ప్లేసెస్ నుంచి ఏరియా 51 కనిపించేది. బాబ్ లెజర్ తన ఫ్రెండ్స్కి ఈ ఫినోమినే మొత్తం చూపించాలని తీసుకెళ్లాడు. అందులో ఇద్దరే, జాన్ లేయర్ అండ్ జెనీ హఫ్. జాన్ లేయర్కి ముందే చాలా ఇన్సైడ్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. సో తనకి ఇదంతా రియల్ అని తెలుసు. ఆ రోజు నైట్ UFO టెస్ట్ డ్రైవ్ జరిగింది. దాన్ని వాళ్ళు వీడియో కూడా తీశారు. ఇప్పటికీ ఇంటర్నెట్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇలానే 2-3 టైమ్స్ బాబ్ లెజర్ తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్దామని స్టార్ట్ చేశాడు. ఇదంతా ఆఫీసర్స్ తన ఫోన్ కాల్స్ని ట్యాప్ చేసి ఎవ్రీడే గమనించేవాళ్ళు. అండ్ తనకి ప్రైవసీ కూడా ఉండేది కాదు. ఇదంతా ఆఫీసర్స్ తెలుసుకొని ఏరియా 51 రేంజ్ పెంచారు అండ్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ఇది కూడా బాబ్ లెజర్ని జాబ్ నుంచి తీసేయడానికి ఒక రీజన్.
S4లో వర్క్ చేస్తున్న టైంలో బాబ్ లేజర్ తన వైఫ్తో చాలా గొడవలు స్టార్ట్ అయ్యాయి. తనకి కాల్స్ రావడం, సీక్రెట్గా ఏరియా 51లోకి వెళ్ళి వర్క్ చేయడం, ఇదంతా తన వైఫ్కి చెప్పలేక వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ వల్ల సెక్రెసీ ఉండదు అని రిమూవ్ చేశారు అని కొంతమంది చెప్పారు. దాంతో బాబ్ లేజర్కి డిప్రెషన్, ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఎక్కువయ్యాయి. ఆఫ్టర్ విజిల్ బ్లోయింగ్ హిస్ లైఫ్ కంప్లీట్లీ చేంజ్డ్. గవర్నమెంట్ సర్వైలెన్స్, హౌస్ రైట్స్, బిజినెస్ డిస్ట్రాక్షన్, రెప్యుటేషన్ డ్యామేజ్ ఇలా చాలా జరిగాయి. తర్వాత బాబ్ లేజర్ మై లైఫ్ వాస్ డెస్ట్రాయిడ్ బట్ ట్రూత్ ఈస్ బిగ్గర్ దాన్ మీ అని స్టేట్మెంట్ పాస్ చేశాడు. బాబ్ లేజర్ సైలెంట్గా ఉండలేక జర్నలిస్ట్ జార్జ్ న్యాప్తో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఫస్ట్ ఫేస్ హైడ్ చేశాడు, కానీ లేటర్ ఫుల్ ఐడెంటిటీ రివీల్ చేశాడు. దాని రిజల్టే తర్వాత జరిగిన మీడియా ఎక్స్ప్లోషన్, గవర్నమెంట్ డినైల్, యూఎఫ్ఓ కమ్యూనిటీ డివైడెడ్ అండ్ తర్వాత చాలామంది తనని నమ్మడం స్టార్ట్ చేశారు. తనకి సపోర్టింగ్ ఎవిడెన్స్ కింద లాస్ అలామస్ న్యూస్ పేపర్ ప్రూఫ్ ఉంది. ఏరియా 51 ఫ్లైట్ షెడ్యూల్స్ మ్యాచ్ అయ్యాయి. ఎలిమెంట్ 115 లేటర్ డిస్కవర్ అయింది. 35+ ఇయర్స్గా స్టోరీ సేమ్గానే చెప్పాడు, ఎక్కడ చేంజ్ చేయలేదు. హీ నెవర్ చేంజ్డ్ హిస్ వర్షన్ అని చాలామంది నమ్మడం స్టార్ట్ చేశారు. తనకి ఆపోజిట్గా కూడా చాలామంది వచ్చారు. ఎడ్యుకేషన్ రికార్డ్స్ ఎలా మిస్ అయ్యాయి, ఫిజికల్ ఏలియన్ మెటీరియల్ ప్రూఫ్ లేదు, సమ్ ఎగ్జాకరేషన్స్ అయి ఉండొచ్చు అని. కానీ వన్ క్వశ్చన్ రిమైన్స్, ఇఫ్ హీస్ లయింగ్ వై వుడ్ హీ డిస్ట్రాయ్ హిస్ ఓన్ లైఫ్? తన రెప్యుటేషన్ ఎందుకు పాడు చేసుకుంటాడు? ఇప్పుడు యూఎఫ్ఓస్ ఎగ్జిస్ట్ అని గవర్నమెంట్ అడ్మిట్ చేసింది. పెంటాగాన్ రిలీజెస్ యూఏపీ వీడియోస్. సో క్వశ్చన్ ఏంటంటే, బాబ్ లేజర్ ఈ టైంకి ముందే ట్రూత్ చెప్పాడా? బాబ్ లేజర్ స్టోరీ ఫేక్ అని ప్రూఫ్ ఎవరు ఇవ్వలేదు. మీ ఒపీనియన్ ఏంటి? బాబ్ లేజర్ ట్రూత్ టెల్లరా లేదా గ్రేటెస్ట్ యూఎఫ్ఓ లయరా? కమెంట్స్లో చెప్పండి. పార్ట్ 2 కావాలంటే కమెంట్స్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ద స్కైస్.